హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఉందండి. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను 1 ఎకర్లో 8,000 మొక్కలు పెట్టానండి. 8,000 హెవీగా బ్రాంచెస్ ఉన్నాయి, హెవీగా పైన మళ్ళీ సబ్ బ్రాంచెస్ పుడుతున్నాయి. హెవీగా ఇప్పుడు ప్రజెంటు ఆఫ్టర్ 8-9 డేస్ తర్వాత క్రాప్ ఉంది, మేబీ ఒక 8 to 10 tons. అందరూ ఏమంటున్నారంటే, ఎకరానికి 8,000 మొక్కలు పెడితే దానికి గాలి ఆడదు, ప్లస్ వెలుతురు రాదు, కాయ సైజులు రావు అంటున్నారు. ఆ క్వశ్చన్కి జవాబు నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను కూడా మీకు. చూడండి, ఎంత హెవీ బ్రాంచెస్ వచ్చాయో అంతే హెవీ క్రాప్ కూడా ఉంది. వాళ్ళు నెగిటివ్ కామెంట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి దానికోసం అని చెప్పి నేను వీడియో చేస్తున్నా అండి, వాళ్ళ కోసమని. ఇన్ని వేల మొక్కలు పెడితే గాలి ఆడదు, ఇన్ని వేల మొక్కలు పెడితే చచ్చిపోతాయి, ఇన్ని వేల మొక్కలు పెడితే కాయ సైజు రాదు, ఇన్ని వేల మొక్కలు పెడితే మీరు దాన్ని చూసుకోలేరు, కుళ్ళిపోతాయి అని చాలా ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు బ్రాంచెస్ చూపించాను కదా, ఎలా హెవీ బ్రాంచెస్ ఉన్నాయో. మొత్తం మన ఫామ్ అంతా ఇలా హెవీ బ్రాంచెస్ ఉంటాయండి. గాలి దూరని పైనుంచి వర్షం వచ్చినా కూడా కిందికి రాలనంత బ్రాంచెస్ ఉన్నాయి, చూస్తున్నారా? పైనుంచి వర్షం పడ్డా కూడా కిందికి గారవండి, అలా ఉన్నాయి. గాలి దూరలేనివన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ కోసమే ఈ వీడియో. చూడండి, ఒక కొమ్మకు వచ్చేసి, ఒక బ్రాంచెస్కి వచ్చేసి 3, 2 తప్పితే 4 ఉన్నాయండి. ఇవి 2, ఇది వచ్చేసి 240-250 grams ఉందండి. దీని ఇంకాను ఇది కోయడానికి ఇంకా 9 రోజులు టైం ఉంది నాకు. ఇంకప్పుడు మీకే వదిలేస్తున్నాను ఈ కాయ సైజ్ ఎంత రావచ్చో, ఓకేనా? ఇది 2 స్టెమ్కి. ఇంకా చూపిస్తా. ఇది వచ్చేసి ఓ సింగల్ ఉంది, ఇది చూడండి, మేబీ 280-290 వరకు ఉంది. ఇది సేమ్ 9 days. మీకు చూపించే కాలని ఆఫ్టర్ 9 days తర్వాత కోసాడు. అది చూస్తాను. బ్రాంచెస్ చూడండి, బ్రాంచెస్ కొద్దిగా ఎండగా ఉంది, కనిపిస్తున్నా లేదో తెలీదు. హెవీ బ్రాంచెస్ ఉన్నాయి, క్రాప్ కూడా హెవీగానే ఉంది. ఎక్కువ బ్రాంచెస్ ఉంటే క్రాప్ రాదు, ఒకవేళ క్రాప్ వస్తే సైజులు రావు. ఏదో చెప్తుంటారు, ఇన్నే నాటుకోండి అన్నీ నాటుకోండి అని. నా సజెషన్ ఏంటంటే, 8,000 plants నాటితే మనం పెట్టే పెట్టుబడి ఎక్కువే అవుతుంది. ఎకరానికి 3,000 పెట్టినా, 4,000 పెట్టినా, 2,500 పెట్టినా చేసే కష్టం అంతా ఒకటే. కాకపోతే అందులో మేబీ 1 lakh 1.5 lakh పెరగచ్చు అంతే. పెరుగుతుందనే దానికోసమే చెప్తున్నాను. ఎందుకు, ఒకవేళ మనం 8,000 plants ఎక్కువ పెట్టినా కూడా మనకు హీల్డింగ్ తొందరగా వస్తుంది. దానికోసం మనం పెట్టిన పెట్టుబడి తొందరగా రావాలి, దాన్ని చూసుకోవాలి మనము. మొక్కలు కుళ్ళిపోతాయి, గాలాడదు, అది మనకు సమస్య లేదు. ఇన్ని మొక్కల్లో ఒక మొక్క ఏమన్నా చెడిపోతే దాన్ని కట్ చేస్తే ఏమవుతుందండి? ఏమి కాదు కదా. ఇప్పుడు మన తలకాయలో ఒక తెల్లెంటికలు, ఇన్ని బ్లాక్ హెయిర్లో ఒక 10-20 వైట్ ఎంటికలు వస్తే దాన్ని తీసేస్తే ఏమన్నా తలకాయలు ఏమన్నా ఫరక పడుతుందా? ఫరక ఏం పడదు కదా. అలానే ఇది కూడా చెప్పాను కదా, 2-3 ఎలా ఉన్నాయని. ఇదో ఇది 3 మీకు డైరెక్ట్ చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇవి చూడండి, 3 సైజులు రావన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ 3, ఇది కూడా 9 రోజులు టైం ఉంది ఇంకాను కోయడానికి. చూడండి, 3, 4, 2 చూపిస్తాను. 2 ఎంత సైజు వచ్చాయో చూసారా? చూడండి, బ్రాంచెస్ చూడండి ఫస్ట్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. క్రాప్ అలానే ఉంది. ఎవ్రీ మంత్ 4.5 tons అమ్ముకుంటూ వచ్చానండి. ఈ మంత్ మేబీ 8 to 10 అనుకుంటాను. చూడండి, ఎందుకు ఇలా సైజులు వచ్చాయంటే నా దగ్గర రీజన్ ఉంది. ఆ రీజన్ తర్వాత రివీల్ చేస్తాను. చూడండి, ఏ బ్రాంచెస్ తీసుకున్నా 3 or 4 3 ఉన్నాయా అంటారు కదా. 3 ఉంటే 2 పీకేసి ఒకటి పెట్టుకోండి ఇలా సైజు వస్తాయని. అంతా ఏమీ లేదండి. తెలియని వాళ్ళు చెప్పే ఒక వర్డ్ అది. అలా ఏం చేయకండి.
మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము కాబట్టి దాని దగ్గర ప్లాంట్స్ పెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ సొల్లుగాలు తెంగుతారు మళ్ళీ, ఈయన అమ్మ ఈ పెట్టినాడని చెప్పి ఈయన మొక్కలు కావాలని చెప్పి ఇన్ని పెట్టుకోమని అది ఇది అని. మీకు సజెషన్ ఇస్తానండి స్వామి, మీరు పెట్టుకుంటే ఎంత పెట్టుకోకపోతే ఎంత. నాకు ఇప్పుడు నా ఫామ్లో ఏ జరిగినా కూడా డ్రాగన్ ఫామ్ రైతులకి పెట్టే వాళ్ళకి పెట్టిన వాళ్ళకి తెలియాలి ఎందుకు సైజులు రావు అన్న వాళ్ళకి. ఇది చూడండి, ఇంకా ప్రతి కొమ్మకి చూపిస్తాను నేను 2 or 3 చూడండి. ఇంకా చిన్న ఉన్నాయి అనుకున్నారు, ఇంకా 9 days టైం ఉంది, ఓకేనా? చూడండి 2 or 4 దీనికి ఇంకా 9 days ఉంది. ఈ తోట ఫామ్ ఇది క్రాప్ కోయడానికి 9 days ఉందండి. ఎందుకు సైజులు రావు మీరు చెప్పండి, ఓకేనా? బ్రాంచెస్ చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను నేను అదే పనిగా. 4,000 పెట్టుకోండి, 3,000 పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే గాలి దూడదు, దాంట్లోకి వెలుతురు రాదు, లొల్లు చేస్తుంటారు జనాలంతా, తెలియని వాళ్ళంతాను. అది చూడండి సైజులు రాలేదా? అరే బాబు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే సైలెంట్గా ఉండండి. ఎందుకు పాపం పెట్టుకునే వాళ్ళని అట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకొని చెప్తారు. చూడండి ఈ కాయ సైజ్ చూసారా? ఆల్రెడీ దీన్ని కోయాలి. ఎంత చూడండి, 1/2 kg ఉంది ఇది. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూడండి, హెవీ బ్రాంచెస్ 1/2 kg. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, ఇంకా చూపిస్తా. ఇంకా 1 week తర్వాత వీడియో పెడతాను చూడండి. ఈరోజు పెట్టిన వీడియోకి ఆఫ్టర్ 9 days తర్వాత ఈ వీడియో తీసే వీడియోకి తేడా ఉందో లేదో చూడండి. 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, సైజ్ ఉన్నాయా? నా ప్లాంటేషన్ 8,000 చేశానండి ప్లాంటేషన్. చూడండి 3 ఉన్నాయా? ఒకటే చూడండి, ఒక్కటే బ్రాంచ్కే 3 వచ్చాయి చూడండి. ఇంత హెవీ బ్రాంచెస్లో క్రాప్ రాదంటారు, సైజులు రావంటారు, ఎక్కువ పెడితే పంట తీయలేరంటారు, ఏందేందో సొల్లులు చెప్పుకుంటుంటారు. ఎందుకు సొల్లు నాకు అర్థం కావట్లేదు. అరే పెట్టినే వాళ్ళు పెట్టుకొని అనరా బాబు, వాళ్ళు ఏదో ధైర్యం చేసి పెడుతుండ్రు, దానికి మళ్ళీ మీరు అడ్డు ఒకటి మళ్ళీ మధ్యలో. చూడండి నాకు ఈ మంత్ హెవీ కాయ కటింగ్ ఉందండి. ఈ సేమ్ కలర్లో మీరు కాయ చూడలేకపోతున్నారు అంతే. 9 రోజులు టైం ఉంది, ఇంకా ఇప్పటికి 300 above ఉంది. ఇది చూడండి, మీకు 2 ఉన్నాయి ఒకేసారి, 2 కనిపిస్తున్నాయా? ఎక్కువ పెట్టవద్దు అంటున్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకు కాయ సైజులు రావు, ఎందుకు 8,000 మొక్కలు పెట్టకూడదు ఎగ్జాంపుల్ నేనే, ఎందుకు పెట్టాలో కూడా ఎగ్జాంపుల్ నేనే. అంటే పెట్టద్దని చెప్పట్లేదు, పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇన్ని హెవీ చూడండి, ఎన్ని హెవీ బ్రాంచెస్. మీరు ఏ స్టెమ్ తీసుకున్నా 2-3 ఉన్నాయి, ఏ బ్రాంచెస్ తీసుకున్నా 2-3 కాయలు ఉన్నాయి. అందుకే నేను 8 to 10 tons అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇదే స్టెమ్కి పైన ఇంకోటి ఉంది చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఆడొకటి 4, 5 కాయలు ఉన్నాయండి. చూసుకోండి సేమ్ కలర్లో గ్రీనిష్లో ఉన్నాయి కాబట్టి కాయలు మీకు కనిపించట్లేదు, కాయలు మాత్రం హెవీగా ఉన్నాయండి. కాయలు ఎలాగా హెవీగా ఉన్నాయో సేమ్ బ్రాంచెస్ కూడా అంతకంటే హెవీగా ఉన్నాయి. చూడండి 2 ఉన్నాయా, ఆల్రెడీ మళ్ళీ 3 పుడుతున్నాయి ఇక్కడ బడ్స్. మళ్ళీ నా దాంట్లో బడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి. ఎందుకు స్టార్ట్ అయ్యాయంటే 4-5 days బ్యాక్ నుంచి వర్షం పడుతూనే ఉంది, అందుకు మరీ వచ్చేస్తున్నాయండి ఇలా బడ్స్. ఈ బడ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.
మరి నెక్స్ట్ మంత్ రెడీ అవుతున్నాయండి. నాకు ఎవ్రీ మంత్ 4.5 to 5 టన్స్ తెగుతుందే ఉందండి ఎవ్రీ మంత్. ఎందుకు కాయ సైజులు వస్తున్నాయో తర్వాత చెప్తాను, బట్ ఇప్పుడు చెప్పలేను. నేను తెచ్చుకోవాలండి, కాయ సైజులు తెచ్చుకుంటేనే మనకు టన్నేజ్ రావాలి. ఎన్ని మొక్కలు పెట్టినాము, గాలి దూరుతుందా లేదా, వెళ్తారు పోతుందా లేదా, మనకు అవుట్ ఆఫ్. మనకు టన్నేజ్ కావాలా, మనం పెట్టిన పెట్టుబడి వస్తూ ఉండాలా, అది మనం మెయిన్ పాయింట్. అది చూడండి, ఇక్కడ 3 కాయలు ఉన్నాయి చూడండి ఒకే దానికి. కాయ సైజులు రావు, తక్కువ పెట్టుకోండి, కాయ సైజులు రావు, ఎందుకు అనవసరంగా. మీరు ఏ లైన్కి వెళ్ళినా కూడా కాయలు ఒకేసారి సమానంగా ఉంటాయి. మీకు కనిపించలేదు గ్రీనిష్లో, అంత గ్రీనిష్ ఉంది కదా. మీరు ఏ లైన్ కన్నా వెళ్ళండి, 3 or 4, ఇక 3, 2, 3 సైజులు ఉన్నాయండి. చూడండి, ఎవరి మాట వెనుకోకుండా మీ మైండ్లో ఉన్న చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. చాలామంది చాలా రకాలు చెప్తారు, అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు మీరు, ఓకే. మొత్తం మీకు ఎలా కనిపిస్తుందో తోటంతా నెల ఉంటుందండి. 2 or 3, 2, 3 చూడండి. ఎక్కువ కాయలుంటే సైజులు రావు, విని 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 విసుగొస్తుంది నాకు. మూడు ఉన్నాయి చూడండి, 2, 3. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా 2, 3, 4 తక్కువ ఉన్నాయి, 3 ఎక్కువ ఉన్నాయండి. చూడండి, క్రాప్ హెవీగా ఉందండి. క్రాప్ హెవీగా ఉన్నా కూడా సైజులు బాగా హెవీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 3 ఒకే స్టెమ్కి, ఒకే బ్రాంచ్కి చూడండి, 1, 2, 3 అన్ని సైజు కాయలే. ఇవి కోయడానికి ఇంకా నాకు 9 రోజుల టైం ఉంది. క్రాప్ చాలా బాగుంది. సైజులు మ్యాటర్ వచ్చాయని చెప్పి నీకు వీడియో చేశాను అంతా, నేను లేకపోతే చేయనండి. ఇన్ని మొక్కలు పెట్టుకుంటే గాలి దూరుతుంది, ఇన్ని మొక్కలు పెట్టుకుంటే బాగుంటాయి, సైజులు బాగా వస్తాయి, అన్ని మొక్కలు పెట్టిపోతే చేస్తారు, ఇది చేస్తారు, ఈ సొల్లేవాలి అని విసుకొచ్చే డైరెక్ట్ చెప్దామని వీడియో చేశాను అంతే. ఇంత హెవీ బ్రాంచెస్లో కూడా ఇంత హెవీ కాయలు రావడము, ఇంత హెవీ సైజులు రావడము మీకు చూపించాలని చెప్పానండి. 8,000 మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు కదా, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి టన్నేజ్ కావాలండి. చెప్పాను కదా ఎగ్జాంపుల్, మన తలలో మన బ్లాక్ హెయిర్లో ఒక 10-20 వైట్ హెయిర్ ఉండి తీసేస్తే ఏమవుతుంది? ఉంటాయి, ఏముంది ఇందులో. కొన్ని బ్రాంచెస్ కుళ్ళిపోతే దాన్ని కట్ చేసేయండి, అదో పెద్ద లాజిక్ ఏమన్నా. చూడండి, దీన్ని కోయాలి, ఊరు వేయిపోయింది అనమాట, రోజ్ కలర్ వచ్చేసింది. అనిపిస్తున్నా ఎంత హెవీ బ్రాంచెస్ ఉన్నాయో. మీకు గ్రీనిష్లో ఉండడం వల్ల బ్రాంచ్ ప్లస్ కాయ కనిపించట్లేదు సరిగ్గా మీకు. ఆఫ్టర్ 9 days మళ్ళీ ఒక వీడియో తీస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారము, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.